హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం. అయితే ఇంకా ఎలాంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, అయితే ఇంకా ఈ సిరీస్ కి సంబంధించిన ఎలాంటి స్టోరీ లీక్స్ లేకుండా అసలు ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ఏంటో అండ్ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అయితే డాక్టర్ విశ్వక్ అని ఒక పర్సన్ అయితే ఉండేవాడు. అయితే ఆ పర్సన్ చనిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిన డాక్టర్ విశ్వక్ ఉన్నాడో తనకున్న ఆస్తిని వారసులందరికీ పంచుతానని ఇలా వీళ్ళందరినీ కూడా ఈ ఐలాండ్ కి అయితే తీసుకొస్తారు. అండ్ ఇక్కడ అసలైన స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే వారసులందరూ కూడా మోక్ష ఐలాండ్ కి వచ్చిన తర్వాత వాళ్ళందరిలో ఒక్కొక్కరు కూడా 1 by 1 చనిపోతూ ఉంటారు. అయితే ఈలోగా వీళ్ళందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే మనలోనే ఎవరో ఒకరు ఆస్తి కోసం వీళ్ళందరినీ చంపేస్తున్నారని వీళ్ళలో అయితే ఒక డౌట్ వస్తుంది. అండ్ ఇలా మూవీ స్టోరీ వెళ్తున్న కొద్దీ కొన్ని అనుకోని సంఘటనలు అయితే జరుగుతాయి. అసలు ఈ మోక్ష ఐలాండ్ మిస్టరీ ఏంటి, ఇలా వచ్చిన వారసులందరిలో ఒక్కొక్కరు ఎందుకు చనిపోతున్నారు, అసలు వీళ్ళందరినీ చంపుతుంది ఎవరు, అండ్ దీని మనకి ఎలాంటి కారణాలు ఉన్నాయి, అండ్ ఫైనలీ ఆస్తి ఎవరికి దక్కింది. సో వీటన్నిటికీ ఆన్సర్ కావాలంటే మీరు ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ చూడాల్సింది. అయితే మనకి ఈ వెబ్ సిరీస్ లో క్లైమాక్స్ లో అయితే ఒక చిన్న రివీలింగ్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఆ పాయింట్ అయితే చాలా బాగా చూపించారు. అయితే ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే మరీ మనం అనుకున్నంత థ్రిల్ అయితే లేదు. అండ్ ఈ సిరీస్ మీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అయితే ఈ సిరీస్ లో అక్కడక్కడ 18+ సీన్స్ ఉంటాయి. సో దాని వల్ల మీరు ఈ సిరీస్ ని మీ ఫ్యామిలీతో చూడలేరు. అంతే, ఇంకా ఇంతకు మించి ఇంకే ఉండదు. అండ్ ప్రెసెంట్ ఈ వెబ్ సిరీస్ అయితే Disney+ Hotstar లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అయితే మీలో ఎవరికైనా ఇంకా ఈ వెబ్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చూసేయండి. సో ఇదేనమాట ఈ వీడియో. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.